కలిసి జీవించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మన పిల్లలను మన ఇంట్లోనే పెట్టుకొని మన ఇష్టం వచ్చినట్టు జంతువుల్లాగా పెంచుకో, బర్డ్స్ లాగా పెంచుకో, ఎలాగన్నా పెంచుకో, ప్రాబ్లం లేదు. కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం సొసైటీకి చాలా డ్యామేజ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఒక 10th క్లాస్ అమ్మాయి మదర్ని ఏం చేసిందో మన అందరం చూసాం. మర్డర్ చేపించింది. రీసెంట్గా 2 days 3 days బ్యాక్ ఒక 9th స్టాండర్డ్ అబ్బాయి ఒక అమ్మాయిని కత్తితో పొడిచి పొడిచి చంపేశారు అని విన్నాం. విన్నప్పుడు ఏమైంది? ఆ మాట వినడానికి మనకు చాలా కష్టంగాను బాధగాను ఆ 2 రోజులు అదే 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 గుర్తొచ్చి ఉంటుంది. కానీ మనకు రియలైజేషన్ అనేది రాకపోతే, సరే ఎవరు పిల్లల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటే పక్కింట్లో వాళ్ళని చంపడానికి మనం ఎవరు అండి? వాళ్ళు పిల్లల్ని పెంచుకుంటూ ఉన్నారు. వాళ్లకు తగిన రీతిలో వాళ్ళు హ్యాపీగా కొన్ని వాల్యూస్తో పెంచుకుంటూ ఉండొచ్చు కదా. కాబట్టి మనం పిల్లల్ని పెంచేటప్పుడు మన ఇంట్లో ఉన్నంత వరకే కాదు, ప్రతి ఒక్కటి కూడా సొసైటీకి వీళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు, సొసైటీతో కలిసి జీవించవలసినటువంటి వాళ్ళు, సొసైటీకి మన అవసరం ఉంది, మనకు సొసైటీ అవసరం ఉంది అనే విధంగా వాల్యూస్తో కూడినటువంటి మాటలు మనం చెప్పగలిగాము అంటే 100% మన పిల్లలు మారిపోతారు. ఎందుకంటే జంతువులకే ట్రైనింగ్ ఇచ్చి మనుషుల కంటే అద్భుతంగా మాట్లాడగలుగుతూ ఉన్నారు, చేయగలుగుతూ ఉన్నాం, చెప్పగలుగుతూ ఉన్నాం, వినగలుగుతూ ఉన్నాయి, అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాయి. మరి మన పిల్లలు వినరా? మన పిల్లలు 100% వింటారు, నేర్చుకుంటారు, అమలు పరుస్తారు. అద్భుతమైనటువంటి ఆలోచనలతో వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం కావాలనుకున్నారో 10 మందికి రోల్ మోడల్గా నిలబడేటటువంటి శక్తి మన పిల్లలకు ఉంది. కాబట్టి ఎక్కడ కూడా నేను సంపాదిస్తూ ఉన్నాను నీకోసమే కదా, నీకోసమే పెట్టాలి కదా, భవిష్యత్తులో నీకేదన్నా అవసరమైతే ఎట్లా కాదు. ఆ భవిష్యత్తులో ఏం జరగబోతూ ఉందో నువ్వు చూడలేదు, నేను చూడలేదు. కానీ వాళ్ళకి మంచి సీడ్స్ అంటే ఒక సబ్కాన్షియస్ మైండ్కి మన లైఫ్ ఇలా ఉంటే ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటే నీకు ఒక గుర్తింపు వస్తుంది. గుర్తింపు వచ్చినప్పుడు నీవు 10 మందితో ఎలా ఉండాలి అనే విషయాలు కానీ మనం చెప్పగలిగామంటే 100% పిల్లలు వాళ్ళు మనం అనుకున్న విధంగా, సొసైటీ అనుకున్న విధంగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ళకి ఆ సెన్సిటివ్ అనేది కోల్పోతూ ఉన్నారు. ఏ విధంగా అని కొద్దిమంది క్వశ్చన్స్. ఏ విధంగా అంటే అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మనకు అందుబాటులో మొబైల్స్ ఉన్నాయి. వాళ్ళు చూసేటటువంటి ఏం చూస్తూ ఉన్నారు, ఏం నేర్చుకుంటూ ఉన్నారు, దేనికోసం టైం పెడుతూ ఉన్నారు అనేది మనం 100% అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో దీని గురించి విపులంగా తెలుసుకుందాం.